రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి సర్కార్ ప్రణాళికాబద్దంగా పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసెంబ్లీలో రెవెన్యూ సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించగా మంత్రి అంగీకారం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు పట్టాలు ఇచ్చేశారు అధ్యక్ష, అమ్మేశారు మామూలుగా ప్రైవేటుగా. దాని మీద గతంలో కూడా గ్రీవెన్స్ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఏం చెప్తారంటే మా దగ్గర స్టాఫ్ లేరు, ఎంక్వైరీ చేయాలంటే సమయం పడుతుందని చెప్పి భరిస్తుంది అధ్యక్ష. అటువంటిది కాకుండా ప్రాపర్ గా స్టాఫ్ ని నియమించవలసిందిగా కోరుతూ ఇంప్లిమెంటేషన్ లో చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక సూచన అండి. ఇప్పుడు సభ్యుల తాలూకు ఆవేదన మీరు విన్నారు. ఇది ఒక్క నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు కాదు, మొత్తం రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలు కూడా ఈ సమస్య ఉంది. నేను యాజ్ ఎ స్పీకర్ గా మీకు డైరెక్షన్ ఇస్తాం అనుకుంటున్నాను. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీరు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ సమావేశం పెట్టి దీని మీద సమస్య పరిష్కారం చేయండి. టీజీఆర్ఎస్ ద్వారా అయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ తీసుకుంటా ఉంటుంది అధ్యక్ష. 14,42,210 ఫిర్యాదు వచ్చాయి అధ్యక్ష. దాంట్లో 8,89,715 కేవలం రెవెన్యూ శాతం, అంటే 61% రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ అయితే ఎవరైతే చేశారో మాకు తెలిసిన వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్ గా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానికి ఒక జియో వేసాం అధ్యక్ష. ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు, ఇనాం అవ్వచ్చు, దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు, అలాగే ఎంఐయుడి మంత్రి గారు నారాయణ గారితో పాటు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, లా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో పాటు జియో వేసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ లో కూడా అంటే అకార్డెన్స్ టు లా ఎలా జరిగినాయి, నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే దిశగా మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉంటే కూడా వారు కూడా చెప్తే, ఎక్కడన్నా అన్యాక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. అలాగే తమరు చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్ షాప్స్ పెట్టాము అధ్యక్ష. ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళకి తెలిసే విధంగా టైం లైన్ పెంచాము అధ్యక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ టైం ఇచ్చాము అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది మనకి బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్ లైన్ పిటిషన్స్ ఉంటాయో అవి రీసర్వేను, అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి 61% మాక్సిమం ఉన్నాయి కుటుంబ సమస్యలు. సబ్జుడీస్ కూడా వస్తా ఉన్నాయి, రిపీటెడ్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది, ఒక బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ చేస్తానికి తప్పకుండా మేము చేస్తామని చెప్తా ఉన్నాం.